అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, గుడికి అసలు వెళ్ళని వాళ్ళు, అసలు మెట్లు ఎక్కని వాళ్ళు ఆనందంగానే ఉంటారు, డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు, అంతా బాగానే ఉంటారు. కానీ నిత్యం దైవారాధన చేసేవాళ్ళు కొంతమంది ఎప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, ఏం చేసినా కలిసి రాదు. వ్యత్యాసం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? దేవుడి మీద నమ్మకం లేనివాడు, లేదంటే ఎప్పుడు గుడికి వెళ్ళనివాడు బాగానే ఉంటున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? నువ్వు చదువుకున్నది ఎంతో నాకు తెలియదు, కానీ నువ్వు అడిగిన ప్రశ్నలో ఉన్న డెప్త్ మాత్రం చాలా లోతుగా డెప్త్ అడిగావు. చాలా బాగుంది, మంచి విధానం చెప్పావు. దీనికి విధానానికి నీకు ఒక కథ చెప్తా. మీరు పార్వతీ పరమేశ్వరులు ఒకానొక సమయంలో వెండి కొండ మీద కూర్చుని జీవిత విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి జీవితాలు? మానవుల యొక్క జీవిత విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న సమయంలో పార్వతీదేవి స్వామివారిని ఒక ప్రశ్న వేసింది. మహానుభావ, ఎంతమంది ఉన్నారు? కొంతమంది కోటీశ్వరులుగా పరిణమిల్లుతున్నారు, కొంతమంది లేని వాళ్ళుగా ఉన్నారు, మరి దానాలు కూడా చేస్తున్నారు కదా, దీని గురించి నాకు కొద్దిగా విశదీకరించండి అన్న. అలా కాదు దేవి, లేదు ఓ చోటకి భూలోకానికి వెళ్దాం అని చెప్పేసి భూలోకానికి తీసుకొచ్చాడు. వృద్ధ బ్రాహ్మణులు చిన్న మూట ఒకటి అమ్మవారి సంఖని పెట్టాడు. తప్పదు, పట్లే ఉండాలి కదా. ఇద్దరు రెండు కర్రలు పట్టుకున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయం అయింది. మండు టెండ. అటువంటి సమయంలో ఒక వీధిలోకి వెళ్ళారు. ఆ వీధిలో చుట్టూ పెద్ద ప్రహరీ కూడా ఉంది. లోపల ఓ పక్కన ఎడ్లు, ఓ పక్కన గేదెలు, ఓ పక్కన మేకలు. ఆ అరుగుల మీద నిండుగా ధాన్యపు రాసులు, బస్తాలు, చాకర్లు, నౌకర్లు, ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్న ఇల్లు అంటే బాగా అపర కోటీశ్వరులు ఇల్లు అర్థమైంది. దేవి ఇక్కడికి వెళ్దాం, లోపలికి వెళ్ళారు. అమ్మ అని ఎక్కేశారు. ఒక ఆవిడ వచ్చింది బయటికి, పట్టు చీర కట్టుకుంది, వడ్డానం పెట్టుకుంది, అరవంకిళ్ళు పెట్టుకుంది, కంఠాభరణాలు వేసుకుంది, గాజులు వేసుకుంది, రకరకాల బంగారు ఆభరణాలన్నీ సమస్తం వేసుకుంటూ వచ్చింది. వచ్చి రాగానే అమ్మ అనగానే ఏంటి? మాటలోని విధానం మనకు అర్థమైపోతుంది. అడగగానే ఏంటి? అమ్మ, మేము కాశీ, రామేశ్వరం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తున్నాం. ఆ రోజుల్లో బస్సులు, కార్లు, రైళ్ళు లేవు, నడిచే వెళ్ళాలి. అవన్నీ తిరిగి వస్తున్నాం. అయితే ఏంటంటే తిరిగి వస్తే ఆకలేస్తుంది, మిట్ట మధ్యాహ్నం, మండు టెండ, ఏం అర్థం కావట్లేదు, వయసా మీరిపోయి ఉంది. కాబట్టి ఈ పూటకి మాకు ఆతిథ్యాన్ని ఇస్తారని ఆశీర్వదిస్తారని మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను. నీకు పెట్టడానికైనా మేమున్నది. పని పాట లేని వాళ్ళందరూ వచ్చేసి, అడుగు తినే వాళ్ళందరూ వచ్చేసి అది పెట్టు, ఇది పెట్టు, అన్నం పెట్టు అని అడుగుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి, వయసు వచ్చింది మీకు, అయినా సరే బుద్ధి లేకుండా అడుక్కుంటున్నారు. కాశీ రామేశ్వరం వెళ్ళకపోతే చచ్చిపోతారా? ఆ సమయంలో ఏదో పని చేసుకుంటే ఓ 10 రూపాయలు వస్తాయి కదా అని సలహా ఇచ్చింది. పోనీలే అమ్మ, అన్నం పెట్టకపోతే మానేసో, పాలు గేదెలు అన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా మజ్జిగ నీళ్ళు ఇవ్వమ్మా చాలు. ఏమన్నా మజ్జిగ నీళ్ళు కూడా నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇవ్వాలి? అదేనా ఊరిని వస్తుంది అనుకున్నావా? పండు అతడే అన్నాను. మీరు నిలబడ్డారంటే కొడతాను. ఒరే ఎవరు అక్కడ వెళ్ళండి, ఈ ముసలిద్దరిని బయటికి వెళ్ళండి అనేసి. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడట, అష్టైశ్వర్య ఆయురారోగ్య ముళ్ళతే కాకుండా పెనుగా సంపాదన పెరిగి ఇంకను వృద్ధి కలుగుగాక నీకు అని దీవించాడు. దీవించేలా వెళ్ళేవా అంత. లక్ష్మీ ఇక్కడ ఉన్న పార్వతీదేవికి ఆశ్చర్యం, ఏంటి ఇలాగైందని. సరే నడని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. ఇంకొల దూరం వెళ్ళారు. ఆ కొలది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పూరి పాక ఒకటి ఉంది, చిన్న పాక.
అందులోని ఎదర కొద్దిగా ఒక గేట్లతో ఏదో ఉంది, అప్పట్లో కట్టుకునేవారు, కొద్దిగా ఏదో పేడ కింద వేసుకుని వాకిలి కింద వేసుకుని గేట్ ఇట్టుకునేవారు. అలాగ ఉంది. ఆ పూరిపాక దగ్గరికి వెళ్ళింది. అమ్మ అని కేకేశారు. లోపల నుంచి ఒక ఆవిడ వచ్చింది. చిరిగిపోయిన చీర, చిరిగిపోయింది, చీర చిరిగిపోయింది. అతుకులు కింద ఏదో అతుకులు వేసుకుని కట్టుకుంది. ఉన్నంతలో తనకున్నది అదే అనుకుంటాను. అక్కడ ఒక ఆవు కూడా ఉంది ఆ దొడ్లో. లోపల నుంచి బయటకు వచ్చింది. అమ్మ అని కేకేశారు. అయ్యా పెద్దవారు, చాలా పెద్దవారు మీరు, నమస్కారం అండి, రండి చెప్పండి ఏంటి ఇలాగ వచ్చారు. వినయ విధేయతాపూర్వకంగా అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఏముందమ్మా, నేను కాశీ రామేశ్వరం శ్రీశైలం వంటి క్షేత్రాలన్నీ తిరిగి వస్తాను. అబ్బా, కాశీ శ్రీశైలం రామేశ్వరం, అబ్బబ్బాయి ఎంత గొప్పవాళ్ళు, ఎంత అదృష్టం ఉండాలి అక్కడికి రావాలంటే, మమ్మల్ని దీవించండి, నన్ను దీవించండి ముందని చెప్పి కావి అడిగింది. అంత దూరం వెళ్ళి వచ్చారు, తక్కువ దూరమా అని దీవించండి అనగానే ఆవిడ దీవించారు. మంచిదమ్మా లేకన్నారు. అందుకనే ఏమని దీవించలేదు, అంతకన్నా ఏమని నువ్వు అలా అయిపోయి ఏమలేదు. మంచిదమ్మా లేకు, సంతోషం, నాకు పరమానందం కలుగుతుంది, లేకమ్మా. లేచారు. లేచిన తర్వాత ఇచ్చిన విషయం చెప్పండి అన్నారు. ఇంత ఎండగా ఉంది, ఆకలి వేస్తుంది, నడుము లాగేస్తుంది, నడవలేకపోతున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఎక్కడైనా కొద్దిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, రండి లోపల రండి అని కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడిగి లోపల తీసుకెళ్ళి ఆ మూటను తీసుకెళ్ళి పక్కన పెట్టి ఓ చక్కటి చాపన వేసి 2 ఇస్త్రాకులు వేసి లోపలికి వెళ్ళింది. వంటింటి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వండుకున్నదంటే 3 పిల్లలకి సరిపడే అన్నమే వండుకున్నారు. అంతకంటే ఆధారం లేదు వాళ్ళకి. 3 పిల్లలకి సరిపోద్ది. అన్నం తింటే భర్తకు కొంత తింటుంది, వీడు కొంత తింటే ఆ పూట సరిపోయింది, తర్వాత పూట ఆలోచిద్దాం, అది పరిస్థితి. అందులో సగభాగాన్ని తీసేసింది. ఆ సగభాగాన్ని ఒక పళ్ళెలో పెట్టుకుంది, సగభాగాన్ని పక్కనే భర్తకి అట్టే పెట్టింది. ఏదో కూర ఉంది, కొంచెం మజ్జిగ ఉంది, చారు ఉందో ఏదో ఉన్నాయి, అవన్నీ పట్టుకొచ్చింది. ఆ 2 కంచాలు 2 ఆకులు వేసి ఈ కంచంలో ఉన్న భోజనాన్ని ఆ 2 కంచాలు 2 ఆకులోని సద్ది, ఆ కూరలు సర్ది ముందుగానే అందే, పెద్దలు మన్నించాలి, నాకు ఇంతకన్నా ఆర్థిక సదుపాయం లేదు, ఇంతకన్నా పెట్టలేను, మీరు ఆకలి అవుతుందని మళ్ళీ అన్నం అడిగితే నా దగ్గర లేదు, కాబట్టి దానితోటే మీరు నన్ను సర్దుకొని సంతృప్తులు కావాలి. అమ్మ మేమెంత తింటామా, నువ్వు పెట్టింది ఎక్కువైపోయింది, నాకు నువ్వు పెట్టింది ఎక్కువ, ఇంత కూడా తినలేం, మా వయసులు కూడా పెద్దే కదా, పెద్ద వయసులో అయిపోయి ఏం తినదనా, ఇది చాలు మాకు సరిపోద్ది అని చెప్పేసి సంతృప్తిగా భోంచేశాను. ఇంత తినలేము అన్నా కూడా వదిలేద్దాం అనుకున్నది కూడా నాకు సంతృప్తిగా ఉంది అని అది కూడా కలుపుకొని తిని చేసిన తర్వాత చక్కగా పెరిగేసింది, పెరుగు కూడా వేసుకున్నారు. ఆ తర్వాత తాగడానికి మజ్జిగ కూడా కల్పించింది. అయిపోయింది. ఈ లోపల భర్త వచ్చాడు. ఎవరో అని అడిగాడు. ఏమో పెద్దవారండి, తెలీదు, కాశీ రామేశ్వరం అన్ని తిరిగి వస్తున్నారు, ఆకలిగా ఉందంటే భోజనం పెట్టారు. మంచి పని చేసావు, చాలా మంచి పని చేసావు, నువ్వు చేస్తున్న మా పని తక్కువది కాదు అని మెచ్చుకుని రండి మీరు భోజనం చేద్దాం, చాలా టైం అయిపోయింది, భోజనం భోజనం చేద్దాం, తర్వాత చేస్తానులే అమ్మా అంటే కాదు చేయాలి, ముందు చేసేయండి. లోపల తీసుకెళ్ళి భోజనం పెడితే ఉన్నది సగం, ఆ సగం నాకు ఇట్టేస్తున్నావు, ఆ సగభాగం వాళ్ళిద్దరికి పెట్టేసావు, ఆ ఉన్న సగభాగంలో ఇద్దరికి పెట్టితే వాళ్ళు సరిపెట్టుకోవాలేంది, ఈ సగభాగాలు మన ఇద్దరు ఎందుకు సరిపెట్టుకోలేం, భర్త అనేవాడు భరించేవాడు, భరించాలి, నేను ఎందుకు సరిపెట్టుకోలేను, అలాగని చెప్పేసి సగభాగం ఆవిడ పెట్టి సగభాగం ఇంటిని సంతృప్తి చెంది బయటకు వచ్చారు. బయటకు వచ్చి భర్త పాదాలు వదులుతున్నాడు పరమేశ్వరుడికి. భార్య విసినిగరతో విసురుతుంది. అప్పట్లో ఫ్యాన్లు వేసి లేవు, విసినిగరలే, విసినిగరతో వీళ్ళు నిద్రపోతున్నారు, సుఖంగా నిద్రపోయారు. ఒక గంట పడియారు, 2 గంటలు పోయారు, ఎంత అయింది, టైము 6 అయింది, సంధ్యా సమయం. 6 గంటలకి ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు, దీపం పెట్టినప్పుడు డబ్బు ఇవ్వకూడదు, డబ్బు తెచ్చుకోవాలి బయట నుంచి. 6 గంటల సమయంలో ఎవరు డబ్బు తీసుకోడు, ఎవరు అడగకూడదు. శుక్రవారం మంగళవారం పొద్దులు ఉంటాయి అటువంటివి. అయితే 6 గంటల సమయంలో
అక్షయ దేవతలు తిరుగుతారు, అక్షయం అని అంటారు ఆ సమయంలో. కాబట్టి వచ్చాడు, వెళ్తున్నామ్మా, నేను వెళ్తాం. మీరు రాత్రికి ఉండొచ్చు కదండి. లేదమ్మా, రాత్రి సమయంలో కొంచెం చల్లగా ఉంటుంది, గమ్మన ప్రయాణం సాగుతుంది, వెళ్తాం. మళ్ళీ కాళ్ళకు మొక్కింది. మరి కాళ్ళకు మొక్కితే దీవించాలి, పరమేశ్వరుడు దీవించబోతారుగా. అఖండ భక్తి వైరాగ్య ప్రాప్తిరస్తు. అఖండ భక్తి, అందులో వైరాగ్యం కూడా ప్రాప్తిరస్తుంది దీవించాడు. పార్వతీదేవికి మతిపోయింది. ఇదేంటి, అన్ని కోట్లు ఉన్నదాన్ని సిరి సంపదలు పెరగాలని దీవించావయ్యా, ఏమీ లేని నిరూపేగా నిన్ను నన్ను పూజిస్తున్నారు, ప్రతి ఆలయానికి ఉన్నంతలో వెళ్తున్నారు, వీళ్ళనేమో ఇలా దీవించేవేటి, కోటీశ్వరరాలు అవ్వాలని చెప్పి దీవించాలి కదా నువ్వు అని అడిగింది. పిచ్చిదానా, వీళ్ళకి పూర్వజన్మ సుకృతాను ఫలితాన్ని బట్టి ఏదైనా సంప్రాప్తమవుతుంది. వీళ్ళు పూర్వజన్మలోనే చేసిన పుణ్యము పాపము అది పక్కన పెట్టు, వీళ్ళకి ఒక ఆశ అనేది వచ్చింది, ఆశ అనేది మిగిలిపోయింది. ఈ ముసలి దంపతులకి ఆశ అనేది మిగిలిపోయింది, ఆశ ప్రమాదకరమైంది. ఏంటి ఆ ఆశ అని అడిగింది. అదిగో ఆవు, అదిగో ఆవు. ఆ ఆవు వల్ల ఆ ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు కొన్ని అమ్ముకుంటున్నారు, కొన్ని ఇంట్లో వాడుకుంటున్నారు. ఈ ఇచ్చిన పాలని అమ్మిన పాలతోటి బియ్యము కూరలో కూడా తింటున్నారు. అంటే దాని మీద ఆధారపడిపోయాడు, ఆశ మీద ఉండిపోయాడు. అన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఆవిడని అలా దీవించాను కదా, ఆవుని అకాల మరణ ప్రాప్తిరస్తు, అకాలంగా చచ్చిపోవాలని చేసి ఆవును ప్రార్థించాడు, వరం ఇచ్చాడు. ఆవు ఏదో అనుకుంది, ఆవు చచ్చిపోయేది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవు చచ్చిపోయేది, అడుక్కునే ఓపిక లేదు, కష్టపడే పనిచేసే పరిస్థితి లేదు, ఏం చేయాలి. కృష్ణ రామ అనుకుంటాను పోదాన్నాడు అని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక అడవిలోని ఒక చిన్న పాకలాగా వేసుకుని ఆ పాకలో కూర్చొని ఒక జపమాల పట్టుకుని జపాన్ని పట్టుకుని జపం చేసుకుంటున్నారు. జపం చేసుకుంటే ఏమవుతుంది, పొద్దున్న నుంచి జపమే, మధ్యాహ్నం అయింది ఏదో తినాలి. మునేశ్వరుడు జపం ఘోర తపస్సు చేస్తున్నాడు అంటే అది తప్పు, ఆడేం తినకుండా చేయట్లేదు, మధ్యాహ్నం వేసరికి ఏదో తినాలి. ఏం తినాలి, అడవిలో ఏం దొరుకుతాయి, కందమూలాలు దొరుకుతాయి, అన్నాలు కందిపప్పులు ముద్దపప్పులు లేకపోతే నెయ్యి ఇటువంటివి దొరకవు, కందమూలాలు దొరుకుతాయి. ఏదో చిన్న దుంపో ఆకో కాయో అది నవ్వులి మళ్ళీ తపస్సులో కూర్చుంటారు, మళ్ళీ సాయంత్రం లేస్తారు, సాయంత్రం మళ్ళీ స్నానం చేస్తారు, మళ్ళీ తపస్సులో ఇలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క విధానం ఎక్కువైతే ఉందో వీళ్ళకి ముక్తి మార్గాన్ని ప్రసాదించాడు. ముక్తి అనేది వచ్చింది. ముక్తి అనేది రాగానే ఏమైంది, మరుజన్మ లేకుండా కైలాస అన్ని చేరుకోవడం అనేది జరిగింది, మరుజన్మ లేకుండా. అటువంటి విధానం అంటే నువ్వు అడిగిన కూర్చుని ఉన్నవాళ్ళందరూ గుడి మెట్లు ఎక్కనివాడు, గుళ్ళోకి దండం పెట్టనివాడు, పైసా బెచ్చమైనవాడు, కోటీశ్వరుడుతున్నాడు, ఏవీ లేనివాడు, ఇలాగే ఉండిపోతున్నాడు, ఇది ఎన్నో మెట్లు ఎక్కుతున్నాడు అని పూర్వజన్మ సుకృతాను ఫలితం అంటారు దీన్ని. పూర్వజన్మలో మనం చేసిన పాపపుణ్యములు విధానాలు. అంటే పాపపుణ్య విధానం అంటే ఎలాగా, చిత్రగుప్తుడు పాపానికి ఒక చిట్టా పెడతాడు, పుణ్యానికి ఒక చిట్టా పెడతాడు, ఒకే చిట్టా ఉండదు. వీడు 1000 గుళ్ళు కట్టించాడు, మహా పుణ్యాత్ముడు రాసేసాడు, ఓ బల్లిని చంపేశాడు, మహాపాపాత్ముడు రాసేసాడు. దీని దారి దీందే, దీని చిట్టా దీందే, దాని చిట్టా దీందే, ఆయం అయిపోయింది. భగవంతుడు ఆయుర్దాయం ఎలాగిచ్చాడు, నువ్వు ఎన్ని ఊపిరులు తీయాలో అన్నే తీయమన్నాడు. అబ్బాయి లేదండి నాకు ఊపిరి ఎక్కిస్తా తీసుకుంటానండి అంటే కుదరదు, ఒక ఊపిరి తగ్గించానండి అంటే కుదరదు. నీ చావు విధానాన్ని అలా రాశాడు. అప్పుడు వీడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చిత్రగుప్తుడు ఏం చేశాడు, వీడు పుణ్యాన్ని పాపాలను తీసాడు, కాటాలో పెట్టాడు. పుణ్యం పెరిగిపోయింది, పాపం తరిగిపోయింది. అంటే ఈయన ఏం చేశాడు, అపర కోటీశ్వరుల్లో పుట్టించేశాడు. వీడు గుడికి వెళ్ళావు, ఏం వెళ్ళావు, దీనివల్ల ఏమవుతుంది, అహంకారం వచ్చింది. ధనం అనేది మనిషికి వస్తే ధనం కళ్ళు నెత్తికెక్కుతాయి, ధనం చేస్తే
కళ్ళు నెత్తికెక్కితే ఏం చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇది తెలదు. పాపాలే చేస్తాడు. ఆ పాపాలు చేస్తున్నందువల్ల ఈ పుణ్యం పోతుంది. ఇక్కడ పాపం పెరుగుతుంది, పాపం పెరిగిపోతుంది. ఆ పాపం పెరిగినందువల్ల వీడు చేసే పనులు అన్నీ ఇయ్యే. ఈ లేనివాడు పూర్వజన్మలోని కొన్ని పాపాలు చేశాడు, ఏదో తెలియక పాపాలు పెరిగాయి, పుణ్యాలు తరిగాయి చేసినవి. అవి నిన్ను లేనివాడిగా పుట్టించాడు. లేనివాడిగా పుట్టించినందువల్ల ఈ లేనితనాన్ని మాపు చేయాలి అంటే వీడికి ఇంకా లేనితనాన్ని అందివ్వడం లేదా ఆ లేనితనాన్ని పెంచినందువల్ల ఏమవుద్దంటే పుణ్యం పెరుగుద్ది. ఆ తర్వాత బ్యాలెన్స్ అయింది. ఇక్కడ ఇలా ఎదరికి వెళ్ళలేదు, కిందకి దిగలేదు, బ్యాలెన్స్ అయింది అంటే ఇక్కడికి జన్మ ఉంది. ఇంకా బ్యాలెన్స్ అయింది కదా, జన్మ ఉంది. అప్పుడు ఈ యొక్క కష్టాలను అనుభవించిన అన్నిటిని కూడా పుణ్య విధానంలో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈయన గారు కూడా బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయినప్పుడు ఇప్పుడు దాకా కష్టపడ్డాడు, సుఖపడిపోయాడు కదా, ఇప్పుడు ఈ కష్టాలు ఇచ్చాడు. ఈ కష్టాలు పడితే ఎలాగుంటాయి? ఎప్పుడు సుఖపడ్డా ఉండి కష్టపడ్డాలంటే ఇక్కడ నువ్వు చేయలేడు. చాలా అష్ట కష్టాలు అనేది ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు మానవుల యొక్క జన్మ జీవిత విధానాన్ని పునరీకరించారు భగవంతుడు. అందుకనే ఈ రోజునాడు మనం అనుకుంటున్నాం తెలిసి తెలియక అడుగుకెళ్ళో కూడా వెళ్ళడో, పిల్లికి బెచ్చం పెట్టో, అన్నం పెట్టో, ఎవడైనా ఏంటంటే తంతాడు, ఇంకా తప్పుడు పనులు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, మడ్రలు చేస్తాడు, అంటే పాపాలు చేస్తాడు. కానీ అడు ఉన్నవాడు గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. వీడేం చేయడు, చేసే ఓపిక లేదు. ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు ఎంత దూరం చెప్పాల్సి వచ్చింది.